వృద్ధాప్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల నుండి ఈ రెండు విషయాలను ఆశించకూడదు. కలియుగంలో మానవ సంబంధాలు మారిపోతున్నాయి. తల్లిదండ్రుల పట్ల పిల్లల ప్రేమ, విధి, బాధ్యతలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. ఈ లోకంలో ధనం ఉన్నా ధర్మం మరిచిపోతున్నారు. ఎన్నో ఆశలతో పిల్లలను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో అదే పిల్లల చేతిలో నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ విషయంలో శివపార్వతుల మధ్య జరిగిన సంభాషణ మనందరికీ మంచి జ్ఞానాన్ని ఇస్తుంది. శివుడు ఈ కలియుగంలో తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుంచి ఏమీ ఆశించకూడదో, ఎందుకు అలాంటి ఆశలు చివరికి బాధకు దారితీస్తాయో ఒక జీవన్మార్గాన్ని చూపించే కథ ద్వారా పార్వతీదేవికి వివరిస్తాడు. ఈ కథను ఆద్యంతం వినడం ద్వారా మనం తల్లిదండ్రుల పట్ల ప్రేమ, సహనం, సేవాభావం అవసరమేమిటో అర్థం చేసుకోగలుగుతాం. ఇది కథ మాత్రమే కాదు, ఒక జీవిత సత్యాన్ని వెలికి తీసే శివవాక్యం. శివుడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఇలా అంటాడు: పార్వతీ, ఈ కలియుగంలో ప్రతి మనిషి తన వృద్ధాప్యంలో తన బిడ్డ నుండి ఈ రెండు విషయాలను ఆశించకూడదు. మన పిల్లలు మనకు సేవ చేస్తారని లేదా మన వృద్ధాప్యానికి ఆధారం అవుతారని మనిషి భావించకూడదు. అప్పుడు పార్వతీ మాత ఇలా అంటుంది: ఓ ప్రాణనాథ, ఇలా ఎందుకు అంటున్నావు? ప్రతి పిల్లవాడు తన తల్లిదండ్రులకు సేవ చేయడం ఒక విధంగా ధర్మం కాదా? మరి ఎందుకు వారు సేవ చేయరు అని అంటున్నావు? శివుడు సున్నితంగా, ఆలోచనాత్మకంగా ఇలా సమాధానం ఇస్తాడు: పార్వతీ, కలియుగ ధర్మం మారిపోతుంది. ఆశించిన విధంగా పిల్లలు తల్లిదండ్రులకు సహాయం చేయరు. అందుకే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఈ రెండు అంచనాలు పెట్టుకోవడం ఎంతో నష్టదాయకం. ఈ అంచనాలతో జీవితాన్ని గడిపేవారు చివరికి అసంతృప్తితో బతకాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు నీకు ఒక కథ చెప్తాను. ఈ కథను పూర్తిగా విను. ఈ కథను సగం పూర్తి చేసి వదిలే పొరపాటు చేయవద్దు. ఎందుకంటే ఈ పవిత్ర కథను పూర్తిగా వినడం వల్ల ఆశించిన ఫలితం వస్తుంది. ఒక నగరంలో ఓ ధనికుడు నివసించేవాడు. దేవుడు ఇచ్చిన వరాలన్నీ, డబ్బు, ఆస్తి, గౌరవం అన్నీ అతనికి ఉన్నప్పటికీ అతని హృదయంలో మాత్రం ఏదో ఒక లోటు ఉండేది. అతనికి, అతని భార్యకు సంతానం లేకపోవడం వల్ల జీవితం అసంతృప్తిగా మారిపోయింది. ఎందుకంటే వారికి పిల్లలు తప్ప మిగతావన్నీ ఉన్నాయి. ఈ విషయం గురించి ఆయన చాలాసార్లు ఆందోళన చెందేవారు. ఈ విధంగా 15 సంవత్సరాలు గడిచిపోయాయి. వారి ఇంట్లో పిల్లలు లేరు. తల్లిదండ్రులుగా మారాలన్న కోరికతో వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఉత్తమ వైద్యులను సంప్రదించారు. ఖరీదైన ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. ఎంతగానో కోరుకున్నారు, ఇల్లు పిల్లల నవ్వులతో మారుమోగాలి అని. ఈ క్రమంలో ఒకరోజు ఆ ధనికుడు కాశీ విశ్వనాథుడి ఆలయానికి వెళ్లి ఒక బిడ్డను ఇవ్వమని భగవంతుడిని కోరుకుంటాడు. ఆలయంలో సాష్టాంగ నమస్కారం చేస్తాడు. భగవంతుడు అతని ప్రార్థనను విన్నాడు. వివాహమైన 20 సంవత్సరాల తర్వాత అతని కోరిక నెరవేరుతుంది. దేవుని అనుగ్రహంతో ఒక అద్భుత ఘట్టం జరిగింది. ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ శిశువు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించాడు. బిడ్డ పుట్టిందన్న ఆనందంలో తల్లిదండ్రులు ఆనందాశ్రువులు కార్చారు. నర్సు శిశువును శుభ్రంగా చేసి తల్లిదండ్రుల వద్దకు తీసుకురాగా వాళ్లు ఆతృతతో అడిగారు: మా బాబు బాగున్నాడా? అప్పుడు నర్సు ఇలా చెప్పింది: మీ బాబు ఆరోగ్యంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, కాని ఒక కన్ను లేదు. ఈ మాట విని తల్లి కంటతడి పెట్టుకుంటుంది. అయితే నర్సు ఓదార్చుతూ చెప్పింది: భయపడకండి, ఇది సరిచేయడం సాధ్యమే. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఒక కన్ను దానం చేస్తే బాబుకు రెండో కన్ను వస్తుంది. దీన్ని విని తండ్రి ఊహించని విధంగా స్పందించాడు. నిజమే, మా బాబు కుడి కన్ను లేకపోయినా ఎడమ కన్నుతో ప్రపంచాన్ని చూడగలడు. కాని నేను నా కంటి త్యాగం చేయలేను. నేను మా ఇంటికి బలమైన పునాది లాంటివాడిని.
నేను పనిచేసి సంపాదించకపోతే మా కుటుంబం నడవదు. ఒక కన్ను పోతే నా ఉద్యోగం పోతుంది. భార్య బాబు బాధ్యత నాదే. బిడ్డ ఒక కంటితో పుట్టాడు అంటే అది దేవుడి ఆలోచనే అనుకోవాలి. నేను ఏమీ చేయలేను అంటాడు. తండ్రి మాటలు విని తల్లి మౌనంగా ఉన్నా హృదయం మాత్రం తల్లితనంగా స్పందించింది. ఆమె నర్సుని చూసి అద్భుతంగా ఇలా చెప్పింది, నా బాబును నేను 2 కళ్లతో చూడాలి. మీరు నా కళ్లలో ఒకదాన్ని తీసుకొని నా బాబుకి ఇవ్వండి. నేను ఇంట్లోనే ఉంటాను. పని అవసరం లేదు. కాని నా బాబు జీవితాన్ని పూర్తిగా చూడాలి. ఈ మాటలు విని వైద్యులు ఆశ్చర్యపోయారు. శివుడే ఆమె నోట మాటలుగా మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఆ తర్వాత తల్లి కన్ను తీసి బాబుకి అమర్చారు. బాబు 2 కళ్లతో ప్రపంచాన్ని చూడగలిగాడు. తల్లి ఒక కన్ను కోల్పోయినప్పటికీ ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. అంతా బాగానే సాగుతున్న తరుణంలో ఒకరోజు ఆ తండ్రి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్త విని తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు నా బాబును నేను ఒంటరిగా ఎలా పెంచాలి అంటూ కన్నీళ్లు పెట్టింది. పక్కింటి వాళ్లు వచ్చి ఆమెను ఓదార్చారు. నీ భర్త చేసిన సత్యం, నీ త్యాగం వృథా కాదు. భగవంతుడు మీ బిడ్డకి మంచి భవిష్యత్తు కలిగిస్తాడు అని ధైర్యం చెప్పారు. అప్పుడు శివుడు ఇలా అంటున్నాడు, ఈ విధంగా నిస్సహాయమైన తల్లి తన 5 ఏళ్ల బిడ్డతో కలిసి జీవించడం ప్రారంభిస్తుంది. ఇంట్లో ఉన్న పొదుపు మొత్తం అప్పటికే తన కొడుకు చికిత్స కోసం, తన భర్త అంత్యక్రియలకు ఖర్చు అయిపోయింది. తల్లి తన కొడుకును పోషించడానికి ఇతరుల ఇళ్లలో పాచిపనులు చేయడానికి వెళ్లేది. తాను తినకపోయినా తన కొడుకుకి బొమ్మలు, కొత్త దుస్తులు కొని తీసుకొచ్చేది. అతను ఎలాంటి బాధకు గురికాకూడదని అన్నీ భరించేది. ఎల్లప్పుడూ అతని పక్కన ఉండేది. ఆమె కొడుకుకు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకరోజు ఆమె తన కొడుకును నగరంలోని గొప్ప స్కూల్కి తీసుకెళ్ళింది. ఫీజు గురించి అడిగిన ప్రిన్సిపాల్కు, నా బాబు డాక్టర్ అవ్వాలి. నేను 10 ఏళ్లలో పాచి పనులు చేసైనా ఫీజు చెల్లిస్తాను అని మాటిచ్చింది. ఆమె నిబద్ధత చూసి స్కూల్లో అడ్మిషన్ ఇచ్చారు. ఇప్పటివరకు 5 ఏళ్లలో మాత్రమే పనిచేసే ఆ తల్లి ఇప్పుడు తన కొడుకుకి అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వాలనే తపనతో 10 ఏళ్లలో పనిచేసేది. రోజు సాయంత్రం పాఠశాలకి వెళ్లి తన కొడుకును తీసుకువచ్చేది. ఒకరోజు పాఠశాలలోని కొంతమంది పిల్లలు ఆ బాలుడిని ఆట పట్టించి, ఇదిగో అంధ తల్లి బిడ్డ వచ్చాడు అంటూ ఎగతాళి చేశారు. ఇది విని ఆ బాలుడు మనసులో బాధగా భావించాడు. అదే రోజు తల్లి పాఠశాలకు రావడంతో, అమ్మ రేపటి నుండి నన్ను స్కూల్కి తీసుకురావద్దు అన్నాడు. తల్లి ఆశ్చర్యంగా అడిగింది, ఎందుకిలా అంటున్నావు? బాబు బాధగా అన్నాడు, నువ్వు నన్ను తీసుకురావడం వల్ల స్నేహితులు నన్ను నొప్పించే మాటలు అంటున్నారు. నువ్వు అంధురాలివని, నీ ముఖం నాకు నచ్చడం లేదు అని అన్నాడు. ఆ మాటలు విని తల్లి హృదయం విరిగిపోయింది. అయినా ఆమె నిశ్శబ్దంగా నవ్వింది. నువ్వు ఒంటరిగా వెళ్లగలవా అని అడిగింది. నేను పెద్దవాడిని, ఒంటరిగా వెళ్లగలను అన్నాడు. సరే బాబూ, రేపటి నుండి నీ వెంటరాను. కాని జాగ్రత్తగా ఉండాలి. అప్పటి నుండి తల్లి ఇంటి పనులే చూసుకునేది. కొడుకు వయస్సు పెరగడంతో ఖర్చులు కూడా పెరిగాయి. తల్లి ఇప్పుడు 15 ఇళ్లలో పనిచేస్తూ రోజంతా అలసిపోతూ రాత్రివేళ కొడుకుకి ఆహారం సిద్ధం చేసేది. కాని ఆమె ఒకరోజు కూడా అలసిపోయినట్టు చూపించలేదు. కొడుకు 10వ తరగతి పూర్తి చేసి అందరికంటే ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఉన్నత విద్య కోసం నగరానికి వెళ్లాడు. తల్లి ఆనందంతో ఉప్పొంగిపోయింది. కాని నగర జీవితం ఖర్చులు అధికంగా ఉండటం వల్ల తల్లి తన సంపాదన పెంచుకోవడానికి 30 ఇళ్లలో పని చేయడం ప్రారంభించింది. ఉదయం నుండి రాత్రి వరకు చెమటోడ్చి పనిచేస్తూ నెలకు 10,000 కొడుకుకు పంపేది. ఈ కష్టాలన్నీ ఆమె ముఖంలో చెరగని చిరునవ్వు మిగిలేలా చేశాయి.
ఆత్మతృప్తి తల్లి హృదయంలో కలుగజేసింది. కొడుకు వైద్య విద్యను పూర్తి చేసి ఒకరోజు గొప్ప డాక్టర్ అయ్యాడు. తర్వాత ఒకరోజు తల్లికి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖను తెరిచి చూసింది. అమ్మా, నీవు పంపే డబ్బులు ఇకపై అవసరం లేదు. నీవు ఇచ్చిన ప్రేమ, త్యాగం నాకు నా జీవితాన్ని ఇచ్చాయి. ఇప్పుడు నేను నీ కొడుకుగా నిలబెడతాను అని రాసి ఉంది. శివుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు. తన కొడుకు డాక్టర్ అయ్యాడనే లేఖను తల్లి అందుకున్నప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంటుంది మరియు తన భర్త వెళ్లిపోయిన తర్వాత తన కొడుకు తనకు మద్దతు ఇస్తాడని మరియు తన కొడుకు డాక్టర్ కావాలనే ఆమె కోరిక కూడా నెరవేరిందని భావిస్తుంది. వృద్ధురాలైన ఆ తల్లి గ్రామం అంతటా స్వీట్లు పంపిణీ చేసి గర్వంగా గ్రామస్తులందరికీ తన కుమారుడు విజయవంతమయ్యాడని, ఇప్పుడు డాక్టర్ అయ్యాడని చెబుతుంది. ఆ విధంగా తల్లి చాలా కాలం క్రితం చదువుల కోసం నగరానికి వెళ్లిన తన కొడుకు తిరిగి గ్రామానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తోంది. ఇప్పుడు నా కొడుకు డాక్టర్ అయ్యాడు. నా కొడుకు నన్ను కలవడానికి ఖచ్చితంగా గ్రామానికి వస్తాడు. నేను నా కొడుకుకి ఇష్టమైన ఆహారాన్ని వండుతాను అనుకుంటూ తన కొడుకు రాక కోసం ఎదురుచూస్తోంది. ఈరోజు నా కొడుకు వస్తాడని ఆమె ఆశిస్తోంది. ఇంటి ముందు వాహనాలు వెళ్లినప్పుడల్లా తల్లి వెంటనే తన కొడుకు వచ్చినట్లుగా బయటకు పరిగెత్తుతుంది. ఈ విధంగా కొన్ని రోజులు గడిచిపోయాయి. రాత్రిపూట ఆమె నిద్రపోదు. నా కొడుకు నన్ను తీసుకెళ్లడానికి రాకపోవడం ఏమిటి? అతను నన్ను తనతో ఎప్పుడు తీసుకువెళ్తాడని ఆమె ఆలోచించేది. నేను ఇతరుల ఇళ్లలో పాచిపనులు చేసే రోజులు ఇక లేవు. ఇప్పుడు నేను సౌకర్యవంతంగా కూర్చుని నా కొడుకు సంపాదించిన డబ్బును తింటాను. ఇక నేను ఇంట్లో సేవకులతో బంగ్లాలో బతుకుతాను అంటూ కలలు కన్నది. నా బాధాకరమైన రోజులు ఇప్పుడు ముగిశాయి. ఈ విధంగా ఆ తల్లి తన కొడుకు కోసం 1 సంవత్సరం గడుపుతుంది. కాని ఆ కొడుకు సంవత్సరంలో ఒకరోజు కూడా తల్లి వద్దకు రాడు. అప్పుడు ఒకరోజు తల్లికి తన కొడుకు నుండి మరొక లేఖ వస్తుంది. ఆ లేఖలో ఇలా ఉంది. తల్లి, నాకు వివాహం అయింది. నేను వివాహం చేసుకున్న అమ్మాయి చాలా ధనిక కుటుంబానికి చెందినది. ఒక ప్రముఖ వైద్యుడు కుమార్తె. నేను ఒక ప్రముఖ వైద్యుడి కుమార్తెను వివాహం చేసుకున్నాను. నా జీవితం చాలా అందంగా ఉంది. ఆ లేఖలోని మాటలను తల్లి చదువుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇప్పుడు నా కొడుకు డాక్టర్ అయినందున అతనికి చాలా మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయని, నాకు నచ్చిన అమ్మాయితో నా కొడుకుకు వివాహం చేస్తానని ఆ తల్లి కలలు కనేది. కాని ఆ లేఖ చదివిన తర్వాత ఆ తల్లి కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. ఆమె ఆలోచించింది. ఓ దేవుడా, నేనేం పాపం చేశాను? నాకు ఇంత పెద్ద శిక్ష పడుతోందని నేను ఏమీ మర్చిపోయాను. ప్రతి తల్లిదండ్రుల కల తమ కొడుకును పెంచి అతనికి తన సొంత చేతులతో వివాహం చేయడం. కాని నా కొడుకు నన్ను తన పెళ్లికి హాజరు కావడానికి కూడా అనుమతించలేదు. అతను నాకు సమాచారం కూడా ఇవ్వలేదు. ఇలాంటి రోజు చూడటానికే నేను నా కొడుకును పెంచానా? దీనికోసం నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇతరుల ఇళ్లలో పాచిపనులు చేశాను. నా కొడుకు నన్ను తన పెళ్లికి కూడా పిలవలేదు అనే వాస్తవం నాకు అర్థమయ్యింది. ఆ తల్లి రాత్రంతా ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. అయినప్పటికీ ఆమె తన కొడుకును ఆశీర్వదించింది. ఆమె ఏడుస్తూ నిద్రపోయింది. కాని ఆమె నోటి నుండి తన కొడుకుకు ఒక ఆశీర్వాదం మాత్రమే వచ్చింది. ఇప్పుడు తన కుమారుడికి వివాహమయ్యి తన కోడలు వచ్చినందున బహుశా వారు కలిసి తనను కలవడానికి వస్తారని తల్లి ఆలోచించడం ప్రారంభించింది. ఆమె తన కోడలిని చూసి ఆమెను ఆశీర్వదించాలని ఆలోచిస్తూ ఉండేది. ఈ ఆశతో తల్లి తన కొడుకు మరియు కోడలు కోసం వేచి ఉండి 1 సంవత్సరం గడిచిపోయింది. కాని 1 సంవత్సరం తర్వాత కూడా కొడుకుగాని కోడలుగాని ఎవరూ రాలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ తల్లికి తాను ఇప్పుడు అమ్మమ్మ అయ్యానని, ఒక కొడుకు తన ఇంటికి వచ్చాడని ఒక లేఖ వచ్చింది.
ఈ వార్త విని తల్లి సహనం మరియు ఓర్పుకు సమాధానం లభించింది. ఒక వృద్ధ తల్లి తన కొడుకు గొప్ప డాక్టర్ అయ్యాడని తెలుసుకుని ఎంతో ఆనందపడింది. అయితే అతను తల్లిని కలవలేదు. పెళ్లి కూడా చేసుకున్నాడు, బిడ్డ కూడా పుట్టాడు, కాని ఆ తల్లికి ఏ సమాచారం రాలేదు. అయినా ఆ తల్లి గుండెల్లో ఎలాంటి కోపం లేదు. కేవలం ఒకటి మాత్రమే ఉంది. నా మనవడిని చూడాలి, నా కొడుకు ఇంటికి ఒక్కసారి వెళ్ళాలి అని ఆలోచించుకుంది. తన కొడుకు పంపిన చిరునామాతో ఆమె నగరానికి బయలుదేరింది. ఎంత దూరమైనా, ఎంత శ్రమైనా ఆ తల్లికి ఎలాంటి భయం వేయలేదు. ఆమెది ఒకే ఒక్క కల మాత్రమే, నా మనవడిని ఒక్కసారి చేతిలోకి ఎత్తుకోవాలి అని. నగరానికి చేరిన ఆమె తన కొడుకు ఇంటి దగ్గరకు వచ్చింది. అది ఎంతో అందమైన బంగ్లా, ముందు మెరిసే కారు, గేటు దగ్గర కాపలాదారులు. ఇవన్నీ చూసి ఆమె గర్వంతో నిండిపోయింది. ఇది నా కొడుకు ఇళ్లేనా అని ఆనందంతో ఉప్పొంగిపోయింది. కాని గేటు వద్దే అవమానం ఎదురైంది. వృద్ధురాలిని చూసిన కాపలాదారులు, మీరు ఎవరు? బిచ్చగాళ్ళా? ఇక్కడెందుకు వచ్చారు అని అడిగారు. ఆమె ముద్దుగా నవ్వుతూ, ఇది నా కొడుకు ఇంటి చిరునామా, నేను అతని తల్లి, మనవడిని చూడటానికి వచ్చాను అని చెప్పింది. వాళ్ళు నమ్మలేదు. మీలాంటి మహిళలు ఇక్కడ ఉండలేరు అని చెప్పి దూరం చేయబోయారు. ఆ సమయంలో తల్లి తన కొడుకు చిన్నప్పుడు పంపిన లేఖ చూపించగా ప్యూన్ ఆ లేఖను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమెను సత్యంగా గుర్తించి గేట్ లోపలికి అనుమతించాడు. తల్లి సంచిలో బొమ్మలు, చీరలు, స్వీట్లు తీసుకుని ఆనందంగా లోపలికి వెళ్ళింది. మెట్లు ఎక్కుతూ తను గర్వంగా అనుకుంది, ఇంత ఎదిగిన నా బాబును చూసి గుండె నిండిపోతుంది. నా మనవడిని ఓసారి ఒడిలోకి తీసుకోవాలి. ఇంట్లోకి వెళ్లగానే మనవడు ఊయలలో ఊగుతున్నాడు. ఆ తల్లి ఆ బిడ్డను చూసి ఆనందంతో పరిగెత్తి గుండెలకి హత్తుకుంది. ఆ చిన్నారి ఏడవడంతో కోడలు వచ్చి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఈ వృద్ధురాలు ఎవరు? మా బిడ్డను ఎత్తుకుపోయేలా ఉంది అని తన భర్తను పిలిపించింది. తన భర్త వచ్చి చూశాడు. కాని తల్లిని చూసి ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఈ వృద్ధురాలు ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. తన కుమారుడి మాటలు విన్న ఆ తల్లి గుండె పగిలిపోయినట్టు అయింది. నువ్వు చిన్నప్పుడు ఏడుస్తుంటే నేను నిద్రపోయేదాన్ని కాదని, నీ చదువు కోసం, నీ భవిష్యత్ కోసం రోజుకు 30 ఇళ్లలో పాచి పనులు చేసేదాన్నని నీవు మరిచిపోయావా అని అడిగింది. కాని ఆ కొడుకు మూగబోయాడు. మళ్ళీ ఒక మాట కూడా చెప్పలేదు. వృద్ధ తల్లి కన్నీటి ప్రవాహంలో మునిగిపోయింది. అయినా చివరికి తన చేతులు చాపి కొడుకును ఆశీర్వదించింది. నాకు బాధ కలిగించినా సరే బాబూ, నువ్వు సుఖంగా ఉండాలి. నిన్ను ప్రేమించడమే నా జీవితం. వృద్ధ తల్లి తన కొడుకును చూడటానికి నగరానికి వెళ్ళింది. ఎప్పటినుంచో ఎదురు చూసింది. ఇక తన మనవడిని కూడా చూడాలని ఆమె ఆశ. కాని ఆమె అంచనాలకు విరుద్ధంగా తన తల్లిని తన కొడుకు గుర్తించలేదు. తన భార్య అడిగినప్పుడు కూడా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. నా తల్లి ఈ లోకంలో లేరు అని అన్నాడు. వృద్ధ తల్లి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తన కుమారుడు డాక్టర్ అయ్యాడన్న ఆనందం కన్నా తనని తల్లిగా గుర్తించలేదన్న బాధ ఎక్కువగా బాధించింది. తన జీవితాన్ని కొడుకు కోసం త్యాగం చేసిన తల్లి ఇప్పుడు తన చేతుల మీద తనే నిరాకరించబడింది. డబ్బు, పేరు, పదవి వచ్చిన తర్వాత కొడుకు తనకు జీవితం ఇచ్చిన తల్లిని మర్చిపోయాడు. ఈ సత్యం తల్లిని మానసికంగా భగ్నం చేసింది. ఆమె హృదయం పగిలిపోయింది. తాను చేసిన త్యాగాలు అన్నీ వృథా అయ్యాయని అనిపించింది. పిల్లలు లేని జీవితం ఎలా ఉంటుంది? ఈ విధంగా తల్లి తన కొడుకు ఇంటి నుండి బయటకు వెళ్లి బంగ్లా వెలుపల ఉన్న ప్యూన్ గదికి చేరుకుంటుంది. అక్కడ ఉన్న ప్యూన్ను పిలిచి, నా కొడుకుకి నేను ఒక లేఖ రాయాలి. నువ్వు నాకోసం ఈ లేఖ రాయగలవా అని అడుగుతుంది.
ఫ్యూన్ ఆమె మనస్థితిని అర్థం చేసుకుని ఆమె చెప్పినట్టు లేఖ రాయడం మొదలు పెట్టాడు. తల్లి ఫ్యూన్తో బాబు నాకు చాలా దాహం వేస్తోంది. నాకు కొంచెం నీరు తీసుకురాగలవా అని అడుగుతుంది. అప్పుడు ఆ తల్లి మాట విన్న ఫ్యూన్ నీళ్లు తీసుకురావడానికి బయటకు వెళ్లాడు. కాని తిరిగొచ్చేసరికి ఆ తల్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఫ్యూన్ నీళ్లతో తిరిగి వచ్చినప్పుడు గది దృశ్యాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఆమెను చూడగానే వెంటనే వైద్యుడికి సమాచారం అందించారు. ఈ వార్త విని డాక్టర్ మరియు అతని భార్య ఆ గది వైపు పరిగెత్తుతారు. కొడుకు తన తల్లిని ఆ స్థితిలో చూసినప్పుడు అతని పాదాల క్రింద భూమి జారిపోయినట్లనిపించి మరియు అతను తన తలను పట్టుకొని నేలపై కూర్చున్నాడు. తన మాటలు తన తల్లిని అంతగా ఉక్కిరి బిక్కిరి చేస్తాయని తనకు పట్టుకొని నేలపై కూర్చున్నాడు. తన మాటలు తన తల్లిని అంతగా ఉక్కిరి బిక్కిరి చేస్తాయని తనకు తెలియదని అతను భావిస్తాడు. తాను చెప్పిన మాటలు తల్లిని ఎంత గాయపరిచాయో ఇప్పుడు అతనికి అర్థమవుతోంది. అయితే తల్లి చేతిలో ఉన్న లేఖను కోడలు తీసుకుని చదవడం మొదలుపెట్టింది. ఆ లేఖలో ఇలా ఉంది: నన్ను చూసినప్పుడు నా ముఖంలో అసహ్యం కనిపించింది బాబూ. కాని నువ్వు పుట్టినప్పుడు నీకు కన్ను సమస్య ఉండేది. నేను నా ఒక కన్ను తీసేసి నీ కంటి ప్రతిస్థాపనకు ఇచ్చాను. నన్ను అసహ్యంగా చూస్తున్న ఆ రూపం నా అందానికి బదులుగా వచ్చింది. నీ చదువు కోసం నేను రాత్రింబగళ్లు పనిచేశాను. నా శరీరం నలుపు అయ్యింది, వయస్సు ముందే వచ్చింది. కాని నా సంతృప్తి నీ ఎదుగుదలే. నేను నీకోసమే బ్రతికాను. కాని చివరికి నువ్వు నాకు ఒక గ్లాసు నీరు కూడా ఇవ్వలేకపోయినా, నువ్వు నాకు కడసారి చూపు కూడా ఇవ్వకపోయినా నా ఆశీర్వాదం మాత్రం ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఈ లేఖ చదివిన తరువాత కొడుకు కన్నీళ్లతో కుప్పకూలిపోయాడు. తన తల్లి జీవితాన్ని తన కోసం త్యాగం చేసింది. కాని చివరికి అతను తన తల్లికి ఒక గ్లాసు నీరు కూడా ఇవ్వలేదు. తన భార్య ముందు తల్లిని దాచడానికి అబద్ధం చెప్పాడు. ఇప్పుడు ఆ అబద్ధం ఆమె మరణానికి కారణమైంది. ఇప్పుడు ఆ తల్లిని బతికించలేడు, క్షమాపణ చెప్పలేడు. ఆ తల్లిని వదిలేసిన మలినమైన అపరాధ భావనతో జీవించడం మాత్రమే మిగిలింది. శివుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు: ఒక తల్లి తన కొడుకును ఎంతో కష్టపడి చదివించి డాక్టర్ చేసింది. కాని ఆ కొడుకు చివరికి తన తల్లిని గుర్తించలేదు. ఇప్పుడు ఆ తల్లికి కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. కొడుకుకి మాత్రం పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగల్లేదు. ఈ ప్రపంచం ఎంత విచిత్రంగా మారిపోయిందో చూడు పార్వతి. తల్లి లేని వాళ్లు తమ జీవితమంతా తల్లిని కోరి కష్టపడతారు. కాని తల్లి ఉన్నవాళ్లు ఆమెను గౌరవించరు, పట్టించుకోరు. భార్య పిల్లలు దూరమైనా తిరిగి కలవచ్చు. కాని తల్లి మళ్లీ రాదు. ఆమె వెళ్లిపోయిన తరువాత వెనుదిరిగి చూడాలనుకున్నా అప్పటికే ఆలస్యం అయిపోతుంది. శివుడు ఓ ఘనమైన మాట చెబుతున్నాడు: పిల్లలే తల్లిదండ్రుల వృద్ధాప్యానికి బలమైన కర్ర. అదే పిల్లలు డబ్బు, పదవి, అహంకారం వల్ల తల్లిదండ్రులను మర్చిపోతే వాళ్లు తల్లిదండ్రుల హృదయాన్ని నెత్తిన మోపిన రాయితో కొట్టినట్లే. తల్లిదండ్రులు తమ పిల్లల విజయాల కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తారు. కాని అదే పిల్లలు ఎదిగాక వారిని అవమానిస్తారు, గుర్తించకపోతారు. ఇది ఓ తల్లిదండ్రుల పట్ల చేసే ఘోరమైన అన్యాయం. పిల్లలు కొంతమంది ఇలా అంటుంటారు: తల్లి నాకు ఏం చేసింది అని. శివుడు ఆప్యాయంగా సమాధానం ఇలా చెప్తున్నాడు: మీ తల్లి ఏమి చేసినా ఆమె మీకు జీవితం ఇచ్చింది. బిడ్డలా పట్టుకుని నడిపించింది, చదివించింది, పెంచింది, సమాజంలో నిలబెట్టింది. ఆ తల్లిని గౌరవించకపోతే మిమ్మల్ని మీరే గౌరవించినట్టే. తల్లిదండ్రులు తమ పిల్లల శ్రేయస్సు కోసం ఎప్పుడూ ప్రార్థిస్తారు. తమకు ఏమీ అవసరం లేకుండా, స్వార్థం లేకుండా వాళ్ల విజయమే తమ ఆనందంగా భావిస్తారు. ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు తన అందాన్ని పోగొట్టుకుంటుంది. కాని అదే బిడ్డ పెరిగాక తన భార్య అందంలో తల్లిని మర్చిపోతాడు.
ఎంత దారుణమో అది. పిల్లలు పెరిగాక మనం వారికి ఏమివ్వగలమో తెలియదు. కాని తల్లిదండ్రులు మాత్రం వాళ్ల జీవితాన్ని పూర్తిగా ఇస్తారు. పిల్లలు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను మరచిపోతే కాలచక్రం తిరిగి వారిని కూడా అలాగే శిక్షిస్తుంది. అందుకే శివుడు అందరికీ ఇలా చెప్పాడు. మొదటిది, మీ పిల్లలు మీ వృద్ధాప్యంలో మద్దతు ఇస్తారనే భ్రమలో ఉండకండి. వారు మిమ్మల్ని ప్రేమించకపోతే మీ ఆశలే మీకు బాధలవుతాయి. అందుకే ఇప్పటినుంచే మీరు స్వావలంబంగా మారండి. శక్తివంతులుగా తయారవ్వండి. కొంత పొదుపు చేసుకోండి. రెండవది, మీ పిల్లలు ఎప్పటికీ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు అని ఆశించకండి. వారు వారి కుటుంబాల్లో, పదవుల్లో మిమ్మల్ని మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి బాధపడకుండా మితమైన ఆశలు పెట్టుకుని తల్లిదండ్రులుగా గౌరవంగా జీవించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.